Hello everyone, myself Dr. Praneeth. I'm a practicing ENT surgeon at Shrestha Hospital, Vijayadigoda, which is near Canada Nagar bus stop. అండ్ ఈ వీడియోలో తరచుగా చాలా మందికి ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఒకటి చెవిలో నుంచి చీమ్ కారటం. సో చాలా మందికి చిన్నప్పటి నుంచి కూడా చెవిలో నుంచి చీమ్ కారటం, అప్పుడప్పుడు కారటం, మందులు వాడినప్పుడు తగ్గడం, మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ చెవిలో నుంచి చీమ్ కారటం. సో ఇట్లాంటి రిపీటెడ్గా వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో చెవిలో నుంచి చీమ్ కారటం ఎందుకు, అసలు ఫస్ట్ చెవిలో నుంచి చీమ్ ఎందుకు కారుతుంటారు? జనరల్గా మనం చెవి తీసుకున్నట్టయితే ఇది చెవి బయటి భాగం, దీన్ని పిన్న అంటాం, ఇది ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ అంటాం, ఇది ఇయర్ డ్రమ్. మన టింపానిక్ మెంబ్రేన్ అంటే కామన్ లాంగ్వేజ్ దీన్ని ఇయర్ డ్రమ్ అని, కర్ణవేడ్ అని, పరదా అని కామన్గా అంటూ ఉంటాం. ఇందులో రంధ్రాలు పడుతుంది, కారణాలు అనేవి అనేకం. కానీ ఆ రంధ్ర పడటం వల్ల ఏమవుతుందంటే బయట నుంచి డైరెక్ట్గా లోపల భాగం అనేది ఎక్స్పోజ్ అవుతుంది.